ఇలాంటి మంచిగా అన్నీ ఏం చేస్తున్నారు? డబ్బులు పవిత్రకి మళ్ళీ వాళ్ళ నాన్న ఏడు నువ్వు పెట్టుకమ్మా. అంతే ఇదే చాలా బాగాలేవు అవి. మామకి పెద్ద మామ దాకా మొక్కలు పెట్టినా ఆడ పెట్టుకో. బ్యాగ్ తీసుకోపో. బ్యాగ్ ఇంకేంటన్నా డబ్బాలు గిబ్బాలు ఎటువన్నా కలర్ కలర్ డబ్బా కొట్టి పెట్టుకుంది కదా కలర్ కొట్టింది. అవి ఇక్కడే పెట్టినాం. ఇంకా మాకెంత పని? ఆయక గురించి తెచ్చిన అవి పెట్టుకున్నా. ఈడియాలు అన్నీ అట్లా పడతాయి. దాని పెద్దదాని కూడా వాడు వాడు పాలు ఇవ్వద్దు. ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. అది ఎట్లా పాలు బిడనీయకుండా కొడతాడు కదా దీన్ని. కొట్టకుండా మంచిగా పెట్టుకోరు దాన్ని. ఇసరిగిన మీ నాయన ఏం చెప్పిండు? ఆటో చెప్తారా దానికి ఏం పోను. తినండి ఇద్దరు తినండి. దా పోదాం. దాని జాతరే లేదు. పైన డబ్బల పైన ఎక్కండి. ఏం మర్చలేరు కదా. ఫోన్లు కానీ చార్జర్లు కానీ అన్ని బాగా తెచ్చుకున్నారు కానీ. అబ్బుజే తెరిచినావా? కిటికీ తెరుస్తావు. హైదరాబాద్ పోవాలంగా. ఇప్పుడు హైదరాబాద్ ఎన్ని గంటలకు చేస్తాం? మా అక్కల ఇంటి దగ్గర నుండి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి మెయిన్ రోడ్కి వచ్చేసాము. ఇక్కడ నుండి మెయిన్ రోడ్ నుండి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని ఇక్కడ నుండి ఒక 5 కిలోమీటర్ ముందుకెళ్తే నీకు చివరస్తా ఒకటి వస్తుంది. అక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. చూడండి, ఈ రైడ్ తీసుకొని ముందుకెళ్ళాలి.
స్ట్రైట్గా ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంక్ వస్తుంది. బంక్లో ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకుని ఆగిపోయాము. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటే తక్కువ ఉంటుంది పెట్రోల్ రేట్ కూడా కర్ణాటకలో. పెట్రోల్ కొట్టించుకొని ఫుల్ ట్యాంక్ తీసుకొని మేము కొట్టేసి వెళ్ళిపోతున్నాం కూడా. ఆల్మోస్ట్ అంజేరి వచ్చేసాం హైదరాబాద్కి దగ్గర ఉంటుంది. మనకి రైట్ సైడ్ చూసుకుంటే కరెంటు దాని ఫ్యాన్లు ఒకటి ఉన్నాయి చూడండి. నేను దగ్గరికి రాలేదు, మనం ఇట్లా వెళ్ళిపోయినాము. ఫ్యాన్లంతా అవి కరెంట్ పాస్ అయ్యేదని అంటున్నారు. మరి అది ఎంతవరకు మరి నిజమే అనుకుంటున్నాం. చాలా మంది చెప్పారు కరెంట్ పాస్ అయ్యేటం అంటున్నారు. కానీ మనం హైదరాబాద్ దగ్గరికి వచ్చేసాము. ఆల్మోస్ట్ మనం చిరుకూరు బాలా టెంపుల్ రూట్లో వచ్చామన్నమాట హైదరాబాద్కి. పోయేటప్పుడేమో ఇట జడ్చర్లకి వెళ్ళాము, వస్తేప్పుడేమో ఇటు సైడ్ ఉంటే వచ్చాము. ఇది అప్పా జంక్షన్, ఇది రింగ్ రోడ్ దగ్గర. స్ట్రైట్కి వెళ్తేనేమో లంగర్ హౌస్కి వెళ్తుంది, మనం లెఫ్ట్ రింగ్ రోడ్ ఎక్కుతాం అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనం ఇప్పుడు టోల్గేట్కి వెళ్తున్నాము. అక్కడికి ఇక్కడికి రోడ్లకి ఆ రోడ్లకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు ఎట్లా అంటే రోడ్లు ఉంటాయి కానీ అంత పెచ్చలు ఊసిపోయింటాయి అనమాట. ఇంత రోడ్లు సాఫ్ట్గా ఉండవు మన తెలంగాణ రూట్లో లెక్క. చూడండి మన రూట్లు ఎలా ఉన్నాయి. ఇలా ఉంటే జర్నీ చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాం. మనకు టైం ఎక్కువగానే ఉండదు. ఎందుకంటే ఆ కర్ణాటక రూట్లో టైం అంతా వేస్ట్ అవుతుంటుంది అనమాట. ఆ రూట్లలో మన రూట్లు ఎలా ఉన్నాయి చూడండి, చాలా బాగా చేశారు తెలంగాణ రూట్లు అయితే. అవన్నీ సింగిల్ రూట్లు చాలా గందరగోళంగా ఉండే. మనం వచ్చేసాం ఆల్మోస్ట్ మన టోల్గేట్, ఇది నార్కరంగ టోల్గేట్. మనకి మళ్ళీ నెక్స్ట్ కూడా ఇప్పుడు గచ్చిబౌలి అనమాట, బ్రిడ్జి ఎక్కేస్తున్నాం ఆల్మోస్ట్. చూడండి ఏదో ముచ్చట్లు పెడుతున్నాం. మొత్తం మీద అయితే జర్నీ సాఫ్గానే సాగింది. కొంచెం టైం పట్టింది కర్ణాటక రూట్లలో. మనం ఐకే కూడా కనపడుతుంది ఎదురుగా. ఇంటి లెఫ్ట్ తీసుకొని అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలోకి వెళ్తున్నాము. స్ట్రైట్గా ఇంకా కుక్కడపల్లి జేఎన్టీ దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట ఈ రూటు. వచ్చేసాము కుక్కడపల్లికి. ఇక్కడ మళ్ళీ యూటర్న్ చేసుకోవాలి మనము. ఇంకొంటే లెఫ్ట్ మన యూటర్న్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ వచ్చేసాము ఇంటి దగ్గరికి. రైట్కి వెళ్తే గాజురామ్కి వెళ్తుంది. మనం లెఫ్ట్ కాలనీలోకి వెళ్తున్నాం అనమాట. మన కాలనీది మాదేపురం కాలనీ. ఇక్కడ ఢిల్లీ స్కూల్ ఒకటి ఉంది. ఇక్కడ నుండి మనం లెఫ్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఏమన్నా రైట్ తీసుకోవాలి. మన కాలనీకి వచ్చేసాము ఆల్మోస్ట్. ముందుకెళ్తే లెఫ్ట్, ఆ బోర్డర్ దగ్గర లెఫ్ట్ ఉంటుంది. ఇక లెఫ్ట్, మన రైట్ సైడ్ బిల్డింగ్. ఓకే, బాయ్ బాయ్.